అందరికీ నమస్కారం. 2014 డిసెంబర్ 28న రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు అధ్యక్షులుగా నన్ను ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎన్నుకున్నారు. తరువాత 2018లో జిల్లాల విభజన తర్వాత నన్ను నల్గొండ జిల్లాకి అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. మరియు మళ్ళీ రెండొక పర్యాయం 2021లో మళ్ళీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మొత్తం మీద ఈ 9 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ 9 సంవత్సరాల కాలంలో నల్గొండ జిల్లాను మనం అభివృద్ధి పదంలో నడిపించుకున్నామని అనుకుంటున్నాను. ఎందుకనంటే ఎక్కడ ఏ ఫోటోగ్రాఫర్కు ఇబ్బంది అయినా కానీ మనం కుటుంబ భరోసా రాకముందు 20 లక్షల రూపాయలు వారి కుటుంబాలకు వారికి ఆర్థిక సహాయాలు చేశాము. అలాగే దెబ్బతిన్నా కానీ ఏదన్నా అనారోగ్యపరంగా కానీ ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మనం ఒక గ్రూప్లో పెడితే స్పందించి టక్క అమౌంట్ వేసి సహాయం అందేలా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ 6 సంవత్సరాల కాలంలో నల్గొండ జిల్లాకు శాశ్వత సభ్యత్వాలు అనేది తీసుకువచ్చి సభ్యత్వ పరంగా వచ్చిన నిధులు ఇప్పటివరకు ఈ రోజుకు 4.5 నుంచి 5 లక్షల రూపాయలు కూడా మన అకౌంట్లో, జిల్లా అకౌంట్లో జమ ఉన్నాయి. అలాగే ఈ కుటుంబ భరోసా వచ్చిన తర్వాత కూడా మనము మన జిల్లా నుంచి వేరే ఏదన్నా ఎవరికన్నా అయితే ఒక 10,000 రూపాయలు మనం ప్రతిసారి పంపిస్తున్నాము. అలాగే మనకు జిల్లాలో ఏదైనా ఇబ్బంది అయినా కానీ వెంటనే రాష్ట్ర కమిటీ వారికి ఫోన్ చేసి మన ఫోటోగ్రాఫర్కు తక్షణ సహాయం అందేలాగా కృషి చేస్తున్నాము. దీనికి సహకారం చేసిన హుస్సేన్ గారికి, రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారికి, మరియు శైలేందర్ గారికి, నాగరాజు గారికి, వెంకరెడ్డి గారికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నా నల్గొండ జిల్లాకు ప్రత్యేకత ఇవ్వడానికి ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షులు నాకు సపోర్ట్ చేశారు. వారికి కూడా ఈ సభాముఖం ఈ వేదికన వారందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాళ్ళతో పాటు నాకు ముఖ్యంగా నా వెంట ఉన్న రామకృష్ణ గారు, మరి ఇలియాస్ గారు, గిరిప్రకాష్ అన్న గారు, అలాగే జయరామ్ అన్న గారు, వీళ్ళతో పాటు ఇప్పటివరకు నా పక్కనే ఉన్న మన పసుపులేటి కృష్ణన్న గారు, సంజీవ్ అన్న గారు, వీరందరితో పాటు ఎప్పుడు నా వెనకాలని నన్ను అనుసరిస్తూ ఉన్న గుమ్మడెల్లి శ్రీనన్న గారు, వీళ్ళే కాకుండా లక్ష్మణు, సుమను, అలాగే మల్లేషు, వేణుమాధవ్ అన్న, లోకల్లో ఉన్న ఫోటోగ్రాఫర్లు కూడా ఎప్పుడు నాకు సహకారం చేశారు. వీరితో పాటు ఇప్పుడు బయ్యన్న నుంచి, మన చిట్యాల నుంచి బయ్యన్న గారు మరియు వారి కమిటీ, అలాగే నార్కడపల్లి నుంచి నరసింహ గారు మరియు వాళ్ళ కమిటీ, అలాగే నగరకల్ నుంచి వేణుమాధవ్ గారు, అలాగే నగేష్ గారు, అలాగే సునీల్ గారు, మళ్ళీ తిప్పర్తి నుంచి చారి గారు, అలాగే మాడుగులపల్లి నుంచి రామరెడ్డి అన్న గారు, అలాగే మిర్యాలగూడ నుంచి ప్రస్తుత చక్రి అధ్యక్షుడు అయితేంది, లక్ష్మణ్ అయితేనేంది, సిరిమల్లె వెంకన్న అయితేనేంది, అలాగే త్రిపురారం నుంచి బొల్లం సైదన్న, అలాగే బన్నీ అక్కడ అధ్యక్షులు, అలాగే నిడమనూరు నుంచి జానయ్య, అలాగే మన వెంకన్న అక్కడ టీం, అక్కడ కార్యవర్గము, అలాగే ఆలియా నుంచి మల్లేషు, అస్లాము మరియు వెంకన్న, సైదులు వాళ్ళ టీము, అలాగే సాగర్ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు మన నరసింహ గారు, అలాగే హరికృష్ణ, కనకరాజు మరియు వాళ్ళ టీం అందరూ కూడా, అలాగే పెద్ద ఊర నుంచి పద్మాలయ వెంకట్ అక్కడ కార్యవర్గము, మరియు పిఏపల్లి నుంచి ధనుంజయ్ గౌడ్, విజయేందర్ మరియు మహిళా కమిటీ మెంబరు, అలాగే దేవరకొండ నుంచి కూడా మస్న మణిదీప్ అయితేనేమి, ప్రస్తుత అధ్యక్షుడు భాస్కర్ అయితేనేమి, సలీము, అలాగే మన సోను మహమ్మద్ చందంపేట నుంచి అయితేనేమి, అలాగే ఇక్కడికి వచ్చేసరికి చింతపల్లి నుంచి గణేష్ అయితేనేమి, ప్రస్తుత అధ్యక్షుడు
శ్రీనివాస్ అయితేనేమి, శ్రీరాములు, లక్ష్మణ్ సాగర్, కాశీ వీళ్ళందరూ, అలాగే మర్రిగూడకు వచ్చేసరికి అశోక్, సుందరు, అలాగే చల్లూరు నుంచి వచ్చేసరికి వెంకట్ మరియు చారి గారు, అలాగే నల్లా స్వామి, ఇక్కడ మళ్ళా మునుగోడు నుంచి వచ్చేసరికి మునుగోడు టీము సైదులు వాళ్ళందరూ కూడా, అలాగే గుర్రంపోడు నుంచి వచ్చేసరికి సంజీవరెడ్డి అన్న, భాస్కరు అక్కడ టీము, మరియు కనగల్ నుంచి వచ్చేసరికి అధ్యక్షుడు జట్టి రాజు, అలాగే నల్గొండలో ప్రస్తుత కమిటీ ఖమ్మంపేట అయితేనేమి, జనార్దన్ అయితేనేమి, అలాగే వేములపల్లి సురేష్ అయితేనేమి, ముఖ్యంగా శశి అయితేనేమి, మరియు దామర్చల్ల నుంచి టీం కూడా, అడవిదేలపల్లి నుంచి కూడా, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ 9 సంవత్సరాల నుంచి నన్ను వెనుక ఉండి నడిపించారు. వీరందరికి కూడా, ఎందుకంటే జిల్లాకు మండలాలు చాలా ముఖ్యం. ఈ మండలాలు ముఖ్యంగా మంచిగా పని చేసుకుంటూ పోతేనే జిల్లా కూడా ముందుకెళ్తుంది. ఇలా జిల్లా ముందుకెళ్ళటానికి మండల ఇన్ఛార్జీలు కూడా, మండల అధ్యక్షులు, మండల బాధ్యులు కూడా నాకు సహకారం చేశారు. వారందరికి కూడా పేరు పేరున, ఎవరైనా పేర్లు మర్చిపోయినా కానీ క్షమించగలరు. వారందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు ఇప్పుడు ఈరోజు ఈ వీడియో అంతా ఎందుకు పెడుతున్నా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతము నల్గొండ జిల్లా ఎన్నికల నోటిఫికేషన్ పడింది. ఈ మధ్యనే మనము సమావేశం పెట్టుకొని అకౌంట్ చెప్పుకొని బాడీని డిజాల్వ్ చేసుకున్నాము. దానికి తర్వాత కార్యక్రమంగా నిన్ననే నోటిఫికేషన్ పడింది. ఆ నోటిఫికేషన్ పడిన సారాంశంగా ఇక నుంచి నేను పోటీలో ఉండట్లేదు. ఎందుకనంటే ఇప్పటికే 9 సంవత్సరాలు నాకు బాధ్యతలు ఒప్పజెప్పారు. నేను చేసుకుంటూనే వచ్చాను. నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని కార్యక్రమాలు, వేరే కార్యక్రమాలు ఉంటాయి. అలాగే కొత్త వారికి కూడా అవకాశం ఉండాలనే ఉద్దేశంతో నేను ఈసారి పోటీలో ఉండట్లేదు. ముఖ్యంగా కొంతమంది నాకు ఫోన్ చేసి ఒక్కసారి ఉన్నాను అంటారు. దయచేసి వేరే విధంగా అనుకోకండి. ఎందుకంటే నేను ఇప్పుడు పోటీ చేయట్లేదని కానీ దూరం ఉండట్లేదు, గుర్తుపెట్టుకోండి. మీకు దూరంగా ఉండట్లేదు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. కాకపోతే కీలక బాధ్యత వహించను, ఏదో ఒక నామినేటెడ్ బాధ్యత వహించి ఖచ్చితంగా వీరి వెనక, ఇప్పుడు వస్తున్న కార్యవర్గం వెనక ఉంటాను. ఎవరు వచ్చినా సరే, ఇప్పుడు నామినేషన్ ద్వారా, ఎన్నికల ద్వారా ఎవరు వచ్చినా సరే వారి వెనుక నా సహకారం కోరితే ఖచ్చితంగా ఉంటాను. మన ఫోటోగ్రాఫర్ ఇప్పటివరకు ఏ విధంగా నల్గొండ జిల్లా అభివృద్ధి చెందిందో ఇక్కడి నుంచి కూడా అదే విధంగా అభివృద్ధి చెందేలాగా కృషి చేద్దాము. ఈ 3 సంవత్సరాల్లో మన టార్గెట్ ఒక జిల్లాకు ఇప్పుడున్న 5 లక్షలతో పాటు ఇంకా 5-10 లక్షలు తయారు చేసుకొని ఒక ప్లాట్ కొని, అవసరమైతే ఈ కార్యవర్గం చివరిలో పిల్లర్లు వేసి ఈ కార్యవర్గాన్ని పూర్తి చేసుకునే విధంగా, మళ్ళీ తర్వాత వచ్చే కార్యవర్గంలో ఈ 6 సంవత్సరాల కాలంలో విజన్ బిల్డింగ్ అనే ఒక ప్లాన్ పెట్టుకొని ముందుకెళ్దాము. కాబట్టి ఇప్పుడు వచ్చే కార్యవర్గం ఎవరైనా సరే స్వాగతించి ఇప్పటి వరకు ఏ విధంగా నాకు సహకరించారో వారికి కూడా, వీరితో పాటు మనం నల్గొండ జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాము. ఫోటోగ్రఫీ అయితేనేమి, వెడ్డింగ్ కాంపిటీషన్ అయితేనేమి, సర్వసభ సమావేశం, కార్యవర్గ సమావేశాలు అయితేనేమి, మరియు మహిళా సమావేశాలు అయితేనేమి, వీటన్నిటికి కూడా ముఖ్యంగా మనకు ఆర్థికంగా సహకరించిన మణికంఠ కలర్ ల్యాబ్ వారికి, అలాగే శ్రీశక్తి కలర్ ల్యాబ్ వారికి, భారత్ ల్యాబ్ వారికి, అలాగే 90s ప్రెస్ ల్యాబ్ వారికి, అలాగే కెనాన్ ప్రింటర్ వారి వెంకట గారికి, అలాగే టోక్యో జపాన్ వారికి, కలర్లా ఇంకా మాకు సహకారం చేసిన ప్రతి ఒక్కరికి పేరు చెప్పకుండా దయచేసి బాధపడొద్దు. ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదికన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ముందు పోయే వచ్చే కార్యవర్గానికి కూడా ఇదే విధంగా సహకారం చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా మన నల్గొండ జిల్లాలో ఏ కార్యక్రమం చేసినా ఒక వినూత్నం ఉంటుంది. ఎందుకనంటే ఒక ప్రమాణ స్వీకార సిస్టమ్ తెచ్చింది నల్గొండ జిల్లా, ఒక నియామక పత్రం తెచ్చింది నల్గొండ జిల్లా, మహిళలను కార్యవర్గంలో తీసుకో సిస్టమ్ తెచ్చింది నల్గొండ జిల్లా. ఈ కార్యక్రమాలన్నిటికి కూడా మీ అందరి సహకారంతో చేయగలిగాము. ఈ మహిళా కార్యక్రమానికి సహకరిస్తున్న ఈ మహిళా మనులకు కూడా, విజయలక్ష్మి గారికి, శ్రీదేవి గారికి, మరియు అందరికి కూడా ముఖ్యంగా నాకు ఇంత కార్యక్రమం చేయడానికి నాకు అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చిన నా శ్రీమతికి కూడా ఈ వేదికన మీ అందరూ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాపై ఇప్పటివరకు ఏ విధంగా మీరు ప్రేమ చూపారో ఇక నుంచి కూడా నా మీద అలానే ప్రేమ చూపుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ.